పనస చెట్టు కిందే ఉన్నాము. ఇంకా పనస పండ్లు ఉన్నాయి, కానీ ఒకటి సరిపోద్ది మా 5గురికి అనుకుని ఒకటి తెంచామనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మా వాడైతే పనస చెట్టు ఎక్కాడు. పనస పండు ఉంటుందో లేదో అనే లోపే ఒక పనస పండు కింద పడదోశాడు. అది సగం కుళ్ళిపోయింది. మావాడు ఎలా కొయ్యాలో అని ఆలోచిస్తున్నాడు. నేను కోస్తాను అనుకుని కత్తి తీసుకున్నాను. ఈ సీజన్లో కజ్జ పనస తినడం ఇది ఫస్ట్ టైము. మావాడు నాకైతే కత్తి ఇచ్చాడు. సగం కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయింది సగం నరికేసాము. ఆ మీద పక్క ఆ ముడి పక్క ఉంది మొత్తం కుళ్ళిపోయింది. చూడండి, మా వాళ్ళైతే ఎప్పుడు కోస్తాడా, ఎప్పుడు తిందామా అనే విధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది కజ్జపనస. కత్తి ఉంటేనే కోయగలము, లేకపోతే కోయలేము. చాలా గట్టిగా ఉంటుందన్నమాట పైన తొక్క. కట్ చేసాను. చూడండి, తొనలు లోపల చాలా బాగున్నాయి. పసుపు కలర్లో ఉంటే బాగా పండినట్టు, వైట్ కలర్లో ఉంటే పండపోయినట్టు అనమాట. మేము నలుగురం కదా, 4 ముక్కలు చేద్దామని, పెద్ద పెద్ద ముక్కలు చేద్దామని కోసాను. ఆ పైన బొడ్డు కోయాలి. నేనే కోస్తున్నాను. చూడండి, ఆ బొడ్డు మొత్తం కోయాలి, లేకపోతే బంక అంటుకుంటుంది. ఈ చెట్లు తొందరగా పండుతాయి అన్నమాట పండ్లు. చూడండి, అలా తీస్తే పైన వచ్చేస్తుంది. ఆ తొనలు మొత్తం పైన వచ్చేస్తాయి. ఒకసారి ఈ సీజన్కి ఫస్ట్ టైము కజ్జ పనస తినడం. ఎవరికి కుళ్ళిపోయిందా? బాగుంది, చాలా బాగుంది. నేను కోసిన కదా, నేను ముందు టేస్ట్ చేశాను. నేనైతే బంక చేతికి అంటుకుంటా ఆకులతోనే అలా తుడిచేస్తున్నాను. చూడండి, ఏం లేదు బంక, చక్కగా తినొచ్చు. వీడియోగ్రాఫర్కి వేస్ట్ పడుతుంది. టేస్ట్ బాగుంది, బాగుంది. దారి నుంచి వస్తున్న మా పిన్ని కూడా అడిగింది, బాబు నాకు ఒక ముక్క ఇవ్వు అని అంటే నేనైతే కట్ చేసుకుని ఇచ్చాను. మా పిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే మా పిన్ని కూడా ఫస్ట్ టైము ఈ సీజన్లో తినడము. మన్మథ తమ్ముడు అయితే తినడం స్టార్ట్ చేశాడు. అని నాకు ఒక ముక్క మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా ఉంచు అని అన్నాడు. కెమెరాలో కనిపిస్తే చాలు మా వాడైతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఫస్ట్ టైం కదా ఇది పూరి. నువ్వు కూడా బాగుంది కదా, చిన్న తొనలు కానీ బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.